హాయ్ అండి. ఈరోజు వీడియోలో మిమ్మల్ని మాస్టర్ చెఫ్ చేసే మంచి రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. చికెన్ పాప్స్. ఈ చికెన్ పాప్స్‌ని ఇలా చేసి పెట్టండి. ఇంట్లో మిమ్మల్ని మాస్టర్ చెఫ్ అనకుండా ఉండరు. అంత బావుంటాయి. అచ్చంగా రెస్టారెంట్ టేస్ట్‌లోని ఈ చికెన్ పాప్స్‌ని ఈజీగా ఇంట్లో చేసేసుకోవచ్చు. అస్సలు ఫెయిల్ అయ్యే ఛాన్సే ఉండదండి. అంత అద్భుతంగా కుదురుతాయి. ఇలా చేసి పెట్టిన తర్వాత ఇంటిల్లపాది మీకు ఫిదా అవ్వడం గ్యారంటీ. ఇక మిమ్మల్ని ఏమాత్రం ఊరించకుండా ఇది ఎలా చేసుకోవాలో చూపించేస్తాను పదండి. దీనికోసం చికెన్ జాయింట్స్‌ని తీసుకోవాలి. చికెన్‌ని బాగా శుభ్రం చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఆల్రెడీ చికెన్ సెంటర్‌లోనే ఘాట్లు పెట్టేసి ఇచ్చారండి. అందుకని మీకు ఇలా చూపించేస్తున్నాను. ఇవి దాదాపుగా 7 పీసెస్ వరకు వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని మ్యారినేట్ చేసుకుందాం. రుచికి తగ్గట్టుగా 3/4 స్పూన్ వరకు ఉప్పుని, 1 స్పూన్ వరకు మిరియాల పొడిని, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ కారాన్ని, అలాగే 1/2 స్పూన్ వరకు గరం మసాలా పొడిని వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూన్ వెనిగర్‌ని, 1 లేదా 2 స్పూన్ల వరకు సజ్వానా సాస్‌ని వేసుకొని, 1 స్పూన్ వరకు డార్క్ సోయా సాస్‌ని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కుకింగ్ ఆయిల్ ఏదైనా ఉంటే అది కూడా వేసేసి, ఇవన్నీ కూడా చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. చికెన్ పీసుల లోపల వరకు ఇవన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి కనీసం ఒక గంట సేపైనా నాననివ్వాలి. ఈ రెసిపీని ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టి ఉంచుకున్నారంటే చికెన్ మొత్తానికి ఈ సాసెస్ అన్నీ పట్టి జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది. గంట తర్వాత మూత తీసి ఈ చికెన్‌లోకి 4 స్పూన్ల వరకు మైదా పిండిని వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్‌ని కూడా వేసుకోవాలి. మీకు ఇక్కడ వీడియోలోని కాస్త కలర్ బెటర్‌గా చూపించడం కోసం ఫుడ్ కలర్‌ని యూజ్ చేస్తున్నాను. దీన్ని మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఈ పిండి మొత్తం చికెన్ పట్టేలా బాగా కలుపుకోవాలి. మీకు డ్రైగా అనిపిస్తే కాస్త చేతిలోకి లైట్‌గా 2, 3 స్పూన్ల వరకు నీళ్ళని యాడ్ చేసుకొని పిండిని కలుపుకోండి. నీళ్ళని ఎక్కువగా వేసేయకండి. మీకు వేయించుకున్నప్పుడు తేడా వచ్చేస్తుంది. కొంతమంది సాసెస్‌తో పాటు పిండి కూడా వేసి కలిపేస్తారు. మీరు అలా చేస్తే లోపల ఉండే చికెన్ అనేది టేస్ట్ ఉండదు. ఇలా చేసుకున్నారంటే చికెన్ టేస్ట్ కరెక్ట్‌గా వస్తుందండి. చాలా బావుంటుంది. ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కోసం లోతు తక్కువగా వెడల్పుగా ఉండే ప్యాన్ ఏదైనా తీసుకోండి. దాంట్లోని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చికెన్‌ని 2 వైపులా బాగా వేయించుకోవాలండి. ఇవి వేగడానికి టైం పడుతుంది. జాయింట్స్ కదా! చికెన్ లోపల వరకు వేగాలి కదా! అందుకు కాస్త టైం పడుతుంది. మీరు బైండింగ్ కరెక్ట్‌గా కలుపుకుంటే చికెన్ అనేది విడిపోకుండా కరెక్ట్‌గా వేగుతుందండి. ఎక్కువగా జారుగా కలిపేసినా లేదు మరీ వదులుగా కలిపేసినా కూడా మీకు బైండింగ్ ప్రాసెస్ అనేది కాస్త తేడా వచ్చినా చికెన్ జాయింట్స్ అనేవి సరిగ్గా రావన్నమాట. ఇలా చికెన్‌ని 2 వైపులా వేయించుకున్న తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసి పక్కన పెట్టుకుందాం. చూసారు కదా! ఇలా చికెన్ పీసులన్నీ వేయించుకున్న తర్వాత వీటిని మళ్ళీ సాసెస్‌తోని టాస్ చేసుకుందాం అండి. దానికోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని వేయించుకున్న చికెన్‌లోంచి ఆయిల్ తీసుకోవాలి. 4, 5 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని దీంట్లోని తొక్క తీసిన వెల్లుల్లిని చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని 2 స్పూన్ల వరకు వేసుకోవాలి. అలాగే ఒక చిన్న ఉల్లిపాయని సన్నగా తరుక్కొని అది కూడా వేసుకొని, ఓ పచ్చిమిరపకాయని కూడా చిన్నగా ముక్కలు చేసుకొని అవి కూడా వేసేసి హై ఫ్లేమ్‌లోని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కలుపుకోవడానికి సాస్ తయారు చేసుకుందాం. దానికోసం ఒక బౌల్‌లోని 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ వెనిగర్‌ని, 1 స్పూన్ డార్క్ సోయా సాస్‌ని, 1 స్పూన్ టమాటో కెచప్‌ని, అలాగే సజ్వానా సాస్‌ని కూడా 1 స్పూన్ వేసుకోండి. అలాగే కొద్దిగా మిరియాల పొడిని వేసి రెస్టారెంట్‌లో చేసే రెసిపీని చూపిస్తున్నాను కాబట్టి సీజనింగ్ పౌడర్‌ని కూడా యాడ్ చేస్తున్నాను. దీనివల్ల మీకు రెస్టారెంట్‌లో చికెన్ పాప్స్ తినే టేస్ట్ అయితే వస్తుంది. దీంట్లో కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ సాస్‌ని వేయించుకున్న ఉల్లి ముక్కల్లోకి వేసుకోవాలి. ఈ సాస్ కాస్త చిక్కబడేంత వరకు ఈ విధంగా కలుపుకొని వేయించి పెట్టుకున్న చికెన్ జాయింట్స్ ఉన్నాయి కదా! అవి కూడా వేసేసి స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా కొద్దిగా వేసుకొని ఈ సాస్ మొత్తం చికెన్ పీసెస్‌కి పట్టేలాగా కలుపుకోవాలి. 2, 3 నిమిషాల పాటు ఈ విధంగా టాస్ చేసుకున్నామంటే చికెన్ పాప్స్ అయితే రెడీ అయిపోతాయండి. ఇక వీటిని సర్వ్ చేసుకోవడమే ఆలస్యం. రెస్టారెంట్ టైప్‌లో చూపిస్తున్నాం కాబట్టి ఇలా చికెన్ జాయింట్స్ చివర్లా ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నానండి. ఇలా ఫోల్డ్ చేయడం వల్ల మీకు రెస్టారెంట్‌లో తిన్న ఫీల్ వస్తుందని చెప్పి ఈ విధంగా చూపిస్తున్నాను. టేస్ట్‌లో అయితే చేంజ్ ఉండదు. అల్యూమినియం ఫాయిల్ అనేది కేవలం డెకరేషన్ మాత్రమే. ఇక వీటిని గార్నిష్ చేసుకుందాం. దీనిపైన కాస్తంత సన్నగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్‌ని అలాగే రోస్టెడ్ నువ్వులు ఉంటే
లైట్‌గా స్ప్రింకిల్ చేసుకొని టమాటా కచప్‌తో గానీ, మైనస్‌తో గానీ సర్వ్ చేశామంటే ఇంటిల్లపాది గ్యారంటీగా ఫిదా అవుతారండి. మిమ్మల్ని మాస్టర్ చెఫ్ అనకుండా ఉండరు. అంత బావుంటుంది. డెఫినిట్‌గా ఇలా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఛానెల్‌లో వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్‌ని తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.